హలో అండి అందరికీ. జంతికలు అనేవి మనకి గుల్లగా రావాలంటే ఈ వీడియోలో చూడండి. ముందుగా అయితే రేషన్ బియ్యాన్ని మనం శుభ్రంగా కడుక్కొని అవి ఆరబెట్టుకున్న తర్వాత అది మెత్తగా ఆడించాలండి. అందులోనే శనగపప్పు అనేది వేస్తే మనకి క్రిస్పీగా వస్తాయండి. శనగపిండి కాకుండా శనగపప్పు అనేది వేసి మనం ఆడించాలండి. అలా ఆడించిన తర్వాత మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకొని మొత్తం అంతా అలా తీసుకోవాలండి. అలా తీసుకుంటే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అలా తీసుకుని మొత్తం అంతా అలా కలుపుకోవాలండి. మనం తెచ్చిన వెంటనే అలా కలుపుకుంటే వేడిగా ఉంటుంది. ఆ వేడిలోనే మనం కొంచెం సాల్ట్ అనేది వేసి మొత్తం కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత మొత్తం కలిపేయాలి. ఆ సాల్ట్ అనేది కరిగేలాగా కలిపిన తర్వాత అందులో కొంచెం కారం కూడా వేసుకోవాలండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. కారం అనేది మనం వేసుకున్న తర్వాత వాము కూడా వేసుకోవాలండి. వాము ఎక్కువ వేసుకుంటే జంతికలు అనేవి బాగుంటాయి. ఇలా వాము వేసిన తర్వాత మొత్తం అంతా కలిపేసుకోవాలండి. వాము కారం మొత్తం కలిసేలాగా పిండిలో మనం చేతితోనే అలా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం గోరువెచ్చని నీళ్ళు వేయాలండి. బాగా వేడి కాకుండా అలాగే చల్లగా కాకుండా అలా గోరువెచ్చని నీళ్ళు అనేది వేసి అలా కలిపేసుకున్న తర్వాత మొత్తం అంతా పక్కనైతే పెట్టుకోవాలండి. కలిపేసింది పిండి మొత్తం అంతా కలిపేసుకుని పక్కనైతే పెట్టుకోవాలి. ఆ పక్కన పెట్టుకుంటే మనకి ఉండలు లేకుండా నీట్గా ఉంటుందండి. ఇలా కలుపుతూ ఉండగానే పొయ్యి అనేది వెలిగించుకొని మూకుడు పెట్టుకొని ఆయిల్ కూడా వేసేసుకొని వేడి అవుతూ ఉంటుంది. పక్క నుంచి పిండి అనేది మగ్గుతుందండి. అయిపోయిన తర్వాత ఆ నూనె అనేది కాగిన తర్వాత మనం కొంచెం అనేది ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మనం కలిపింది పిండి అయితే అలా తీసుకొని మనం జంతికల గిద్దలో అయితే వేసుకోవాలి. కలిపిన పిండి మనం గట్టి మీద వేసుకుంటే చెయ్యి అనేది వేడిగా ఉండదండి. అలా గట్టి మీద వేసుకొని అందులో వేసేయడమండి డైరెక్ట్గా. అలాగే మొత్తం అన్నీ అలా గట్టి మీద వేసుకున్న మూగిట్లో వేసేయడమేనండి. అలా వేస్తే మనకు సింపుల్గా ఉంటుంది. వేడి కూడా తగలదు, త్వరగా ఎగిపోతాయండి. ఇలా వేస్తూ ఉంటే జంతికలు అనేవి క్రిస్పీగా వస్తాయండి. నీట్గా ఉంటాయి చూడడానికి కూడా. ముద్దలా కాకుండా సింపుల్గా వేసుకోవచ్చు. అలా వేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది. చూసారండి, అదిగోండి వేసిన తర్వాత మొత్తం అన్నీ గట్టితోటి అలా తిప్పుకొని తీసుకోవడమే. మనం గట్టితోనే తీసుకోవచ్చు, లేదంటే మన దగ్గర ఓస ఒకటి ఉంటుంది కదా, ఓసతోనే తీసుకోవచ్చు. చాలా నీట్గా వచ్చేస్తుంది. అంతేనే, తినడానికి చాలా రుచిగా ఉంటుంది. మనం ఈ గోల్డెన్ కలర్లో ఉన్నప్పుడు తీసేస్తే మనం తినడానికి బాగుంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.